వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు లలిత ఉపాసకులు, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. దీపావళి రాబోతుంది. దీపావళి అనగానే 5 రోజులుగా జరుపుకునే పండగ అని చెప్పి శాస్త్ర ప్రకారంగా ఉంది అని చెప్పి విన్నాము. అయితే ప్రస్తుత రోజుల్లో 5 రోజులు చేసుకునే వాళ్ళు ఉన్నా ఎక్కువగా మాత్రం ఒకటే రోజు దీపావళి అమావాస్య రోజు మాత్రమే ప్రత్యేకంగా చేసుకుంటారు. నిజంగా ఇది 5 రోజులుగా చేసుకుంటే వచ్చే ఫలితం ఈ ఒక్కరోజు చేసుకుంటే వస్తుందంటారా? అసలు ఏ విధంగా చేసుకోవాలి 5 రోజులు అనేది తెలియదు. సింపుల్ అమ్మా, ఏదైనా సరే సాధన ఎక్కువసేపు చేస్తే దాని ఫలితం ఎలా ఉంటుందో, మీరు ఎక్కువసేపు ఆరాధన చేశారు దాని ఫలితం ఉంటుంది ఖచ్చితంగా. 5 రోజులు చేసుకుంటే 5 రోజుల ఫలితం ఉంటుంది. 5 రోజులు అంటే 5 రకరకాలుగా చెప్పారు. దీపావళి అంటే లక్ష్మీ అమ్మవారి పూజ. 5 రోజులు కూడా లక్ష్మీ అమ్మవారి పూజ చేయాలి. మొట్టమొదటి రోజు ధన్వంతరి పూజ చేస్తారు, ధనత్రయోదశి నాడు. దాని తర్వాత నరక చతుర్దశి చేస్తాం, దీపావళి. దాని తర్వాత రోజు మీకు తెలిసింది, దాని తర్వాత భగిని హస్తభోజనం చేస్తాం. అయితే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ధనత్రయోదశి అంటే ధనానికి మాత్రమే అనుకుంటారు. ధనానికి సంబంధించింది ఒకటే కాదు. త్రయోదశి నాడు ధన్వంతరి బయటకు వచ్చిన రోజు కాబట్టి ధనత్రయోదశి అంటూ ఉంటారు. అలా అని మరి లక్ష్మీ పూజ చేయమా ఆ రోజు అంటే విష్ణువుని లక్ష్మిని కలిపి చేస్తారు. లక్ష్మి అంటే కేవలం మనం డబ్బు ఒకటి కాదు. ఆ రోజు పూజించేటువంటి లక్ష్మీదేవి ఏమిస్తుంది అంటే ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఆరోగ్య లక్ష్మి, సంతాన లక్ష్మి అంటూ ఉంటాను చూసారా. ఆరోగ్యాన్ని కూడా లక్ష్మితోనే చెప్పారు శాస్త్రంలో. ఆ రోజు చేసేది మీకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. ధన్వంతరికి సంబంధించిన పూజ చేస్తారు. ధన్వంతరి దేవతని అంటే ధన్వంతరిని పూజిస్తారు, ఆ రోజు చేస్తారు. అయితే ఆ రోజు చేసేటువంటి విధి విధానాల్లో ఏంటంటే గుమ్మం దగ్గర లోపల వైపు, బయట పెడితేనేమో యమదీపం అవుతుంది, లోపల పెడితేనేమో ఒక వెండి కాయిన్, ఒక గవ్వ కానీ లేకపోతే మనకి రకరకాల ఈ చక్రంలా కూడా ఉంటాయి చూసారా, వాటిని పెట్టి దీపం వెలిగిస్తారు. అక్కడ గోమతి చక్రం పెడతారు. అదేవిధంగా కొంతమంది గవ్వ పెట్టుకుంటారు, పెట్టుకొని దీపం వెలిగించి దాని తర్వాత ఆ గోమతి చక్రాన్ని మరియు ఆ యొక్క సిల్వర్ కాయిన్ అంటారు, సిల్వర్ కాయిన్ తీసుకెళ్ళి పెట్టిలో పెట్టుకుంటారు. ఆయుష్ ఆరోగ్యం పెరుగుతుందని. ముఖ్యంగా ధన్వంతరి సంబంధించినటువంటి పూజాది విధానంలో ధనత్రయోదశి నాడు ఎవరైతే ఈ ప్రక్రియ పాటిస్తారో వాళ్ళకి ఖచ్చితంగా ఆయురారోగ్యాలు ఉంటాయి అని చెప్తూ ఉంటారు. ఇదంతా ఏ సమయంలో చేయాల్సి ఉంటుంది? సాయంత్రం సమయంలో చేయొచ్చు. సాయంత్రం సమయంలో చేయాలి. ఎప్పుడు కూడా లక్ష్మీ ఆరాధన కానివ్వండి, దేవతల్లో ముఖ్యంగా శక్తి ఆరాధకులు అంటూ ఉంటారు. అంటే అమ్మవారికి సంబంధించిన ఏ ఆరాధన కానీ సాయంత్రం సమయంలో శ్రేయస్కరము, ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది అని చెప్పి మన శాస్త్రాలు చెప్తూ ఉంటాయి. ఓకే. అయితే ధనత్రయోదశి రోజు బంగారం కూడా కొనాలి, బాగా కలిసి వస్తుంది ఆ రోజు బంగారం కొట్టే అంటుంటారు కదండి. నిజంగా కొనాల్సిన అవసరం ఉందంటారా? అంటే శాస్త్రాల్లో ఎక్కడా కూడా బంగారం కొనమని ఎక్కడా లేదు, ఎక్కడా కూడా ఏ మహర్షి చెప్పలేదు. కాకపోతే ఏంటంటే మీరు బంగారం కొనుక్కుంటారంటే కొనుక్కోండి, తప్పేం లేదు. ఎందుకంటే బంగారం ఒక ఇన్వెస్ట్మెంట్. మనకి రేపు పొద్దున ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు దానికి సంబంధించింది దేనికైనా అవసరం పడుతుంది బంగారం అనేటువంటిది. ఒక ఇన్వెస్ట్మెంట్గా కొనుక్కోండి. కానీ శాస్త్రంలో చెప్పిందని మాత్రం అబద్ధం చెప్పకూడదు అంటారు నేను. అంతే కదమ్మా. ఇప్పుడు శాస్త్రంలో ఏం చెప్పారు? ఆ రోజు నువ్వు ధన్వంతరి పూజ చేయు, లక్ష్మీనారాయణని కొలువు అని చెప్పారు, అంతే. బంగారం కొనని చెప్పలేదు. నువ్వు కొనుక్కుంటా అంటే కొనుక్కో, తప్పేం కదా, దానివల్ల దోషమేం లేదు. డబ్బులు లేకపోయినా అప్పు చేసి కొనకంటున్నా. ఇప్పుడు అమ్మో ఆ రోజు బంగారం కొంటే నాకు కలిసి వస్తుంది అని అనుకొని వెళ్ళి నువ్వు ఇంకో 50,000 ఎంత అప్పు చేసి, లేకపోతే ఒక 70,000 80,000 ఇప్పుడు ఎంత 70 ఎంత చేంజ్ ఉంది, ఓ తులం బంగారం కొనుక్కుంటాను, మళ్ళీ అప్పుకి వడ్డీ కట్టలేక అరే నేను ఎందుకు అప్పు అయిందిరా అంటే నేను బంగారం కొనడం కోసం అప్పు చేశాను అనకూడదు అంటున్నాను నేను. కొన్ని సెంటిమెంట్ ఉంది, సరే చిన్న బిల్ల కొనుక్కొని నీ మనసులో సెంటిమెంట్ ఉంటే. అయితే శాస్త్రంలో బంగారం కొనడం అనేటువంటిది మంగళవారం కొనమని చెప్పింది శాస్త్రం. మంగళవారం మీరు కనుక బంగారం కొంటే మీరు నిత్యం కొంటూనే ఉంటారు. మళ్ళీ 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 ఎంతో కొంత కొనండి మంగళవారం నాడు. మీకు బంగారం పెరగకపోతే నన్ను అడగండి. ఎందుకని ఆ రోజు మారు కోరుతుంది, కొనడం అనేది జరుగుతుంది. ఎప్పుడు అమ్మకూడదు. మంగళవారం చాలా మంది తీసుకెళ్ళి తెలియక తాకట్టు పెట్టారనుకోండి, ఇంకా అన్ని పేరు తాకట్టు పెడుతూనే ఉంటారు. ముత్తూట్ ఫైనాన్స్కి వెళ్ళిపోద్ది మొత్తం. ఓకే, వెళ్ళిపోతూ ఉంటుంది. కొన్నారనుకోండి కొంటూనే ఉంటారు. శాస్త్రం ఏం చెప్తుందంటే ఏ వస్తువైనా మంగళవారం కొనమని చెప్తుంది. ఓకే, అలా అని మీరు రిపేర్కి మంగళవారం వెళ్ళడం చేయకూడదు. మన హాస్పిటల్కి మంగళవారం అంటే ఎమర్జెన్సీ ఉంటే తప్పదు, కడుపు నొప్పి వస్తుంది వెళ్ళాలి తప్పదు. కానీ కొన్ని విషయాలకి మంగళవారం మళ్ళీ మళ్ళీ వెళ్ళాల్సి వస్తుంది.
కాబట్టి అవి చేయొద్దని చెప్పింది. మంగళవారం బంగారం కొనుక్కుంటే ధనత్రయోదశి కంటే కూడా గొప్పది చెప్పాలంటే మంగళవారం బంగారం కొనుక్కోవడం అనేటువంటిది. ఓకే. అంటే ధనత్రయోదశి మరుసటి రోజు నరక చతుర్దశి. ఈ రోజు విశిష్టత ఏంటి? ఆ రోజు నరకాసురుని వధ జరిగింది అని చెప్పి అంటుంటారు. అసలు ఎందుకని ఆ రోజు జరిగింది, దానికి రీజన్ ఏంటి, ప్లస్ ఆ రోజుని మనం ఏ రకంగా ఉపయోగించుకోవచ్చు, మనం చేయాల్సిన కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా? తప్పకుండా ఉన్నాయమ్మా. ఇక్కడ ఏంటంటే నరకాసురుడు అంటే ఆ యుగంలో రాక్షసులు వేరు దేవతలు వేరుగా ఉన్నారు. ఇప్పుడు మనలోనే దేవత రాక్షసు ఇద్దరు ఉంటున్నారు. సిచ్యువేషన్స్ని బట్టి మారిపోతుంది. గుణాలు ఒక ఫ్రెండ్ కొన్ని రోజులు ఫ్రెండ్గా ఉండి దాని తర్వాత వాడు శత్రువు అవుతున్నాడు అంటే ఏంటి, నీలో రాక్షస గుణం బయటకు వచ్చింది, లేదా వాళ్ళలో రాక్షస గుణం బయటకు వచ్చి ఉంటుంది. ఒకప్పుడు దేవతలు రాక్షసులు వేరుగా ఉంటే మనలో ఇప్పుడు ఇద్దరు అయిపోయారు. నీలో ఉండేటువంటి రాక్షస గుణాన్ని చంపడమే నరకాసురుడు. నీలో ఉండే నరకాసురుని తీసేసేయడమే నరక చతుర్దశి. ఓకే. ఎప్పుడైతే తీసేదాకా నీకు లక్ష్మి అందదు. అందుకే దాని తర్వాత రోజు మనం దీపావళి అమావాస్య రోజు లక్ష్మీ పూజ చేస్తాం. ఈ ఘట్టం దాటకుండా నువ్వు అక్కడికి వెళ్ళలేవు అనమాట. అర్థమైందమ్మా. కాబట్టి ఏంటంటే ఆ రోజు నరక చతుర్దశి రోజు నరకాసురుణ్ణి మనం ఇంట్లో ఉండేటువంటి పాత సామాన్లు అన్నీ తీసుకెళ్ళి మనం భోగి రోజు ఎలా వేస్తాం ఆ రోజు కూడా కొంతమంది పెడుతూ ఉంటారు. అలాగే నరకాసురుడి వధ చేస్తూ ఉంటారు. అంటే చెత్త చెదరం అంతా తీసేస్తారు యాక్చువల్గా నరక చతుర్దశి రోజు కూడా కొన్ని ప్రాంతాల్లో అది చేయాలి. అలాగే కొంతమంది కొన్ని నదీ స్నానాలు కూడా చేస్తారు నరక చతుర్దశి రోజు. చెప్పండి. యమద్వీపం ఏదో పెడతారని చెప్పి విన్నాను, అది ఈ రోజునే? యమద్వీపం నరక చతుర్దశి రోజు కొన్ని ప్రాంతాల్లో పెడతారు, కానీ యాక్చువల్గా భగినీ హస్త భోజనం చేసిన రోజు యమద్వీపం పెడతారు. మన ఈ 5 రోజుల్లో కూడా పెడుతుంటారు యమద్వీపాన్ని. ఎలా అంటే మనకి ఇప్పుడు ధనత్రయోదశి ఉంది. ధనత్రయోదశి నాడు నేను దీపం లోపల పెట్టి చేయమని చెప్పాను కదా, సాయంత్రం సమయంలో దీపాన్ని బయట పెట్టి ఉప్పులో దీపం పెట్టి పెడతారు. ఉప్పు దీపం పెడితే ఏమవుతుందంటే దానివల్ల మనకి ఏదైతే నెగిటివ్ ఎనర్జీ ఉందో అది పోతుంది. దక్షిణం వైపు చూపిస్తూ యముడికి చూపిస్తూ యముడు పూజ కూడా చేస్తారు ఆ రోజు ధనత్రయోదశి నాడు. అది అంటే అకాల మృత్యు దోషాలు పోతాయి. 2 విషయాలు ఇక్కడ. భగినీ హస్త భోజనం చేసిన రోజు చెల్లెతో కానీ అక్క ఇంటికి వెళ్ళి కానీ ఆవిడ చేత వంట తిన్నట్లయితే అకాల మృత్యు దోషాలు పోతాయి. ఎందుకు అంటే యముడు యమున సోదరి అక్కడికి వెళ్ళి ఆ రోజు అతని చేత్తో తింటాడు. ఆవిడ చేత్తో తిన్నప్పుడు ఒక వరం ఇస్తాడు. ఏంటంటే ఈ రోజు ఎవరైతే సహోదరి చేత్తో తిన్నట్లయితే వాళ్ళకి యమబాధలు ఉండవు అనేటువంటి. యమబాధలు అంటే మీరు అనుకోవచ్చు, చాలామంది అనుకుంటారంటే చనిపోయిన తర్వాత వెళ్ళేది అనుకుంటారు. కాదు, అబ్బాయి ఏమిట్రా బాబు వీడు చిత్రగుప్తుల్లా పట్టుకున్నాడు అంటుంటాం, లేకపోతే వీడు యముడిలా పట్టుకున్నాడు ఆయన అంటుంటాం. అంటే మనకు ఉండే కష్టాలు తగ్గుతాయి, మనకు క్లారిటీ పెరుగుతుంది. అది అంటే చాలా మందికి ఇప్పుడు ఆటంకాలు వచ్చి కొన్ని రకాల గండాలు తొలగిపోయిన తర్వాత, అంటే ఇన్ని గండాలు అని చెప్పి ఉండి అవి తొలగిన తర్వాత ఇంకా తీసుకెళ్లిపోతాడు అని అంటుంటారు కదా, ఇవి తగ్గే అవకాశం ఉంటుంది? తగ్గే అవకాశం ఉంటుంది. సర్వసాధారణంగా ఏంటంటే మనకి గరుడ పురాణంలో చాలా స్పష్టంగా చెప్పబడింది, మనిషి మరణించిన తర్వాత ఏమవుతాడు చాలా క్లియర్గా ఉంది. అలాగే అవుతాడమ్మా. ఇంత బొటన వేలంత రూపంలో బయటకు వస్తాడు మనిషి ఆత్మ. బొటన వేలంతే ఉంటుంది. ఈ బొటన వేలంతున్నటువంటి ఆత్మని యమభటులు పట్టుకొని తీసుకువెళ్తారు. 2 గడియల సమయంలో మళ్ళీ తీసుకొచ్చేస్తారు. దాదాపు 1 గంటన్నర వ్యవధిలో అనుకోండి. తీసుకొచ్చేస్తారు. తీసుకొచ్చేసిన తర్వాత ఆ యొక్క వ్యక్తి ఇంట్లో మొత్తం చూస్తూనే ఉంటాడు, అందరూ ఏమేం చేస్తున్నారు. 11 days కూడా మాట్లాడదామని ప్రయత్నం చేస్తాడు. మీరు ఆ 9 సినిమా చూసారా? అందులో రాజేంద్ర ప్రసాద్ మాట్లాడదామని చూస్తాడు. ఈ 11 రోజులు చేసే కార్యక్రమం వల్ల ఇంత సైజ్ అవుతుంది అతనిది. అప్పుడు తీసుకెళ్తారు. వీళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలియక కార్యక్రమాలు ఏమీ చేయలేదు, పిండ ప్రధానాలు ఏమీ చేయలేదు కార్యక్రమాలు. అప్పుడు వీడిని ప్రేతగా మారిపోతాడు. మనకు 3 ఆత్మలు ఉంటాయి, జీవాత్మ, పరమాత్మ, ప్రేతాత్మ. ప్రేతగా మారిపోయి అక్కడే తిరుగుతుంటాడు. మన చుట్టూ ఇప్పుడు ఇక్కడ ఉన్నది కదా, ఇక్కడ ఎన్నో ప్రేతలు ఉంటాయి, మన కంటికి కనబడదు. ఎన్నో ప్రేతలు తిరుగుతుంటాయి మన చుట్టూ సకల దేవతలు తిరుగుతుంటాయి కదా, మన మాంసనేత్రానికి కనబడదు. ఉపాసన చేసినప్పుడు కనిపిస్తుంది మళ్ళీ. అలా ఏంటంటే ఈ ప్రేత సంబంధించినటువంటివన్నీ కూడా మనల్ని, అందుకే చూడండి మనకి పూజ చేసేటప్పుడు ఉచ్చిష్టంతో భూత ప్రేత పిశాచ అని చెప్పి ఇలా మనం అక్షింతలు పక్కకు వేస్తాం. ఎందుకు? ఈ పూజ దగ్గర నుంచి వాళ్ళు పక్కకు పోండి అని. లేకపోతే మీ పూజాది సంబంధించినటువంటిది ఏందో వాళ్ళు తీసేసుకుని ఉంటారు, మీరు జప ఫలితాలని వాటిని. అందుకని ఏంటంటే మన శాస్త్రాల్లో చెప్పినటువంటిది నిజం. అందుకే దీపావళి రోజు కూడా సాయంత్ర సమయంలో చెరుకు గడలకి పైన కాల్చి ఇట్లా మంటలు వస్తుండగా దక్షిణం వైపు ఇలా చూపిస్తారు.
ఎందుకంటే పితృదేవతల మహాలయ అమావాస్యలకి సమయంలో వచ్చిన పితృదేవతలకి మరలా దక్షిణం వైపు వాళ్ళ దీనికి వాళ్ళు వెళ్తుండేటువంటి సమయంగా చెప్తూ ఉంటారు. అయితే ఇది ప్రాంతాచారం అండి ఇలా? లేదమ్మా, శాస్త్ర ప్రకారంగా శాస్త్రపరంగానే ఉంది. ప్రాంతాచారం అంటే దీపావళి రోజు దీపావళి రోజు చేయాల్సినటువంటిది అది. ఓకే. సర్వసాధారణంగా దీపావళి రోజు చేసుకునే విధానంలో కూడా చాలా మంది కొన్ని మిస్టేక్స్ చేస్తుంటారు. ఏమిటది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నారాయణ్ని పూజించకుండా కేవలం అమ్మవారిని పూజించడం. అసలు అమ్మవారు నారాయణ్ని పూజించకుండా పూజిస్తే అస్సలు పలకదు. ఆవిడకి కావాల్సింది నారాయణ్ని ఫస్ట్ మీరు అనుకుంటేనే ఆవిడకి ఇష్టం. ఎంతసేపు అసలు నారాయణ మాటే లేకుండా ఓన్లీ లక్ష్మీ అష్టోత్తరాలు చేసుకుంటూ ఉంటే ఎలా ఉంటుందంటే దీపం నుంచి వెలుగుని మీరు వేరుగా తీసుకెళ్ళలేరు. దీపము వెలుగు ఒకటే, వెలుగుని తీసుకెళ్ళలేరు. దీపం కదిలితేనే వెలుగు కలుగుతుంది. దీపం పరమేశ్వరుడు అనుకుంటే ఈ యొక్క వెలుగు అమ్మవారు. ఆ రెండు వేరు చేయలేము. సముద్రాన్ని కెరటాన్ని ఎలా వేరు చేయలేము, దీపాన్ని వెలుగుని ఎలా వేరు చేయలేము. మరి ఇద్దరిని కలిపి పూజ అంటే ఏ రకంగా చేయాల్సి ఉంటుందంటారు ఆ రోజు? ఏమీ లేదు. ఆ రోజు ముందుగా మీరు నారాయణుడి విష్ణు సహస్రనామాలు చేసుకొని దాని తర్వాత మీరు లక్ష్మీ అమ్మవారి యొక్క స్తోత్ర పఠనం చేసుకోవచ్చు. లేదా అంత విష్ణు సహస్రనామాలు నాకు నోటికి రావు అనుకోండి, ఎవరికైనా రావు. కొంతమంది నోరు తిరగదు, ఇంగ్లీష్ మీడియం చదువుకొని ఉంటారు, అలవాటు ఉండదు. ఓం నమో నారాయణాయ లేకపోతే కేశవనామాలు చదవండి, ఏముంది, యూట్యూబ్లో కొడితే వస్తూనే ఉంటాయి, పేపర్లో ఉంటాయి. మీకు రాదు చదవడం, తెలుగు రాదు, కొడితే వస్తున్నాయిగా యూట్యూబ్లో కొడితే చక్కగా వింటూ ఒక్కొక్క నామం ఓం విశ్వం విష్ణుర్వ షట్కారం అని వస్తూనే ఉంటుంది. మీరు ఒక్కొక్క అక్షంతరాలు అలా వేయండి, తప్పే ఉంది. విష్ణు సహస్రనామం ఎక్కడైతే మోగుతూ ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి తాండవం చేస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇప్పుడు దీపావళి అనేది అంటే అందరూ జరుపుకుంటారు కానీ ప్రత్యేకించి కొంతమంది చాలా ఘనంగా జరుపుకుంటారు. ముఖ్యంగా తీసుకుంటే దీపావళి నోములు అని చెప్పి ఉన్నాయి అని అటువంటి వాళ్ళు ఎక్కువగా అంటే ఇండ్లకు సున్నాలు పెయింట్ లేపించుకొని చాలా ఒక వ్రతం లాగా ఆచరిస్తుంటారు. మళ్ళీ మార్వాడీస్ తీసుకుంటే వాళ్ళు చాలా ఘనంగా జరుపుకుంటారు. ఎందుకని ఇది ప్రాంత ఆచారం అయితే కాదు, శాస్త్ర ప్రకారంగా ఉన్న ఒక పండగ. మరి ఎందుకు వాళ్ళు లక్ష్మీదేవి ఈ ప్రాంతానికి చెందింది, ఆ ప్రాంతం చెందింది ఉండదు కదా, అందరికీ చెందింది కదా లక్ష్మీదేవి. మరి ఎందుకు ప్రత్యేకించి వీళ్ళే జరుపుకోవడం వాళ్ళంత ప్రాధాన్యత ఇస్తారమ్మా. ఇప్పుడు వాళ్ళు చూడండి ఎంత నిష్టగా కూర్చుంటారు వాళ్ళు షాప్స్ లో. అది వచ్చిన కస్టమర్ని లక్ష్మీదేవిగా భావిస్తారు వాళ్ళు. నెగ్లిజెన్సీ కానీ రెక్లెస్నెస్ కానీ కేర్లెస్ కానీ ఉండదు. తీసుకుంటే లేకపోతే లేవని ఏం మార్వాడి వాళ్ళు చెప్పరు, మీరు గమనించండి. అయ్యే బయటే అంటాడు, అప్ క్యా హోనా కైసా అంటాడు, వాడు బేరం నైసా వంశనే అవుతా అంటాడు. అంతేగాని తీసుకుంటే తీసుకోవాలి, లేకుంటే నువ్వు పోతే లేకపోతే ఇంకో గిరాకీ అనడు. నయా సాబ్ నయా అవుతా